మద్దతు ఉంది. అలాగే క్యాబినెట్లో మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు అంటూ ఆ లిస్టుని కూడా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత సుదీర్ఘ చర్చలు గడిచిన తర్వాత ఇటు విజయ్ రాజ్ భవన్ నుంచి తను బయలుదేరి తను ఇంటికి తన రెసిడెన్స్కి కూడా బయలుదేరి వెళ్తున్నట్టు తెలిసింది. నీలంకరాయ్ రెసిడెన్స్కి కూడా విజయ్ బయలుదేరి వెళ్ళబోతున్నారు. మరి మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. ఇవాళ సాయంత్రానికే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా లేక రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ఇటు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు అప్డేట్ వచ్చింది. ఎస్ ఇవాళ విజయ్ తలపతి విజయ్ ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటగా అనుకున్నట్టే మే 7కే మళ్ళీ ఆ డేట్ని కన్ఫర్మ్ చేసేసి మొత్తం మీద అనుకున్న రోజుకి అనుకున్న సమయానికే తలపతి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తన కార్ నంబర్ మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసినట్టు సీఎం 2026 అంటూ తన కార్ నంబర్ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తం మీద 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆ మెజారిటీ ఆ సంతకాలను కూడా గవర్నర్కి సబ్మిట్ చేశారు. మరి ఆ 118 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారా? షణ్ముగం కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకొని ఏఐడిఎంలో చీలికని ఏర్పాటు చేసి టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారా? అందుకే పళనిస్వామి ఇటు విజయ్ గవర్నర్ని కలిసి బయటికి వెళ్ళిన నెక్స్ట్ మినిట్ పళనిస్వామి గవర్నర్ని కలవడానికి లోపలికి వెళ్ళారు. సో మొత్తం మీద విజయ్కి ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. మరో పక్కన అపోజిషన్లో స్ట్రెంత్ ఉన్న స్టాలిన్ పార్టీ డిఎంకే పార్టీ కూడా ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాం, ఖచ్చితంగా ప్రతిపక్షంలోనే మేము ఉంటాము, విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము అంటూ ఇటు డిఎంకే అధినేత స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏఐడిఎంకే అధినేత ఇవాళ ఉదయం కూడా ఆయన మధ్యాహ్నం 1 గంట లోపల ఖచ్చితంగా విజయ్ టీవీకే పార్టీ డెసిషన్ తీసుకోవాలి, మాతో ముందుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా అన్నది మధ్యాహ్నం 1 గంట లోపల చెప్పాలంటూ ఒక డెడ్ లైన్ని కూడా పళనిస్వామి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ డెడ్ లైన్ కంటే ముందే అనుకున్న రోజుకే మే 7 అనుకున్న రోజుకే అనుకున్న సమయానికే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చీఫ్ మినిస్టర్గా. ఇటు లోక్సభ ఇటు రాజ్ భవన్లో గవర్నర్ని కలిసి రిటర్న్ వెళ్ళిపోయిన విజువల్స్ని మనం చూస్తున్నాము. రాజ్ భవన్కి వచ్చిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో మొదటగా గవర్నర్ని కలవడానికి వచ్చిన విజువల్స్ని చూస్తున్నాం. కింద లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఆయన గవర్నర్ని కలిసి రిటర్న్ వెళ్తున్న ఆ విజువల్స్ని చూస్తున్నాం. మొత్తం మీద విజయ్కి ఉన్న అడ్డంకులన్నీ ప్రస్తుతానికి తొలగిపోయాయి. తమిళ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుంది. విజయ్కి పట్టం కట్టబోతున్నారు, ఇవాళ సత్కరించబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా మరి ఆయన ఏ వాగ్దానాన్ని నెరవేరుస్తారు, మొదటగా ఏ ప్రజలని ఉద్దేశించి మైనారిటీలను ఉద్దేశించి పాలసీని కానీ స్కీమ్ని కానీ సంతకం చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆయన ఇచ్చిన ప్రధానంగా కొన్ని స్కీమ్స్ పాలసీస్ ఏవైతే ప్రజల్లోకి క్యాన్వాస్ చేసే ప్రయత్నం చేశాడో వాటిని మొదటగా సైన్ చేయబోతున్నాడా? మొత్తం మీద తనకి ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ అయితే తొలగిపోయాయి. పళనిస్వామి తన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి ఆ ఎమ్మెల్యేస్ డిఫెక్షన్గా వాళ్ళని పరిగణించాలంటూ గవర్నర్ని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా? అందుకే పళనిస్వామి గవర్నర్ టైం అడిగాడా? మొత్తం మీద ఇప్పటిదాకా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కనుక మొదటగా విజయ్ గెలిచినప్పటి నుంచి ఆయన గవర్నర్ని మొదటగా మే 6న కలుస్తాను అని కలిసి మే 7న నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నప్పుడు గవర్నర్ తన సామర్థ్యాన్ని తన స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇమీడియట్గా ఒక స్టేబుల్ గవర్నమెంట్ అలాగే తన దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నదని ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను అనుమతిస్తానంటూ గవర్నర్ ఒక చెక్ పాయింట్ పెట్టారు. ఇమీడియట్గా విజయ్ మరీ ఒకసారి వెనకకి వెళ్ళి ఆలోచించుకున్నాడు. తన సెక్యూరిటీని వెనకకి పంపించేశాడు, తన ప్రోటోకాల్ని కాన్వేని వీళ్ళందరినీ వెనకకి పంపించేశాడు. అంటే ఒక రకంగా డెసిషన్ మేకింగ్కి కొంత సమయం తీసుకుందాము, ఈ హంగులు ఆర్భాటాలు ఏమీ వద్దు అన్న ఉద్దేశంలో వాటన్నిటి పక్కకి జరిపాడు. ఒక క్లియర్ మైండ్ క్లియర్ పిక్చర్తోని ఇంటర్నల్గా తన ఎమ్మెల్యేస్ అందరినీ తన పార్టీకి సంబంధించిన నాయకులని వెల్ విషర్స్ అడ్వైజర్స్ వీరందరితో కూర్చొని ఒక డిస్కషన్కి వెళ్ళాడు. ముందుగా ఒక స్టెప్ తీసుకున్నాడు, కాంగ్రెస్ నుంచి మద్దతు తీసుకొని ముందుకెళ్దాం, కాంగ్రెస్కి సంబంధించిన 5 సీట్లని ముందుగా కలుపుకుందాం అంటూ ఆయన ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కమ్యూనిస్టులు కూడా జాయిన్ అవుతారని ఆశించాడు. కానీ కమ్యూనిస్టులు డిఎంకేతో పాటే ముందుకు వెళ్తాము, కాంగ్రెస్ మమ్మల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళింది అన్న ఉద్దేశంతో కమ్యూనిస్టులు కొంత అలగడం జరిగింది. అక్కడ ఒక్కసారిగా ట్విస్ట్ అయిపోయింది, పవర్ గేమ్ అంతా మారిపోయింది. ఇమీడియట్గా కమ్యూనిస్టులు బ్యాక్ డ్రాప్ అవ్వడంతో నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన ఉన్న సమయంలో
ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ షణ్ముగం ఒక హెవీ వెయిట్ పొలిటీషియన్, ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు. ఆ పార్టీలో కూడా తనకంటూ ఫాలోవర్స్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. తను ఒక్కసారిగా 27 మంది ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాండిచ్చేరిలో ఒక రిసార్ట్ రాజకీయాలను నడిపారు. మరి అక్కడి నుంచే డైరెక్ట్గా గవర్నర్కి వాళ్ళ ఆమోదాన్ని ఆ ఎమ్మెల్యేలకు సంతకాలు చేసి ఆ ఆమోదాలను పంపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద గవర్నర్ అయితే మరొకసారి ఈసారి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు విజయ్ అని వార్తలు వస్తున్న సమయంలోనే మొత్తానికి అయితే గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంటే ఆ 118 మ్యాజిక్ ఫిగర్ని ఖచ్చితంగా దాటారు. ఆ మిగతా ఎమ్మెల్యేలు ఏఐడిఎంకేకి సంబంధించిన వారా, లేకపోతే మిగతా పిఎంకే లాంటి చిన్న పార్టీలకు సంబంధించిన వ్యక్తుల, కమ్యూనిస్టులు కాంప్రమైజ్ అయ్యారా, అలిగిన వాళ్ళ అలక కాస్త తీరి కాంప్రమైజ్ అయ్యి టీవీకే అధినేత విజయ్తో పాటు ముందుకెళ్లే ప్రయత్నం చేశారా? ఓవరాల్గా మొత్తానికైతే విజయ్కున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇవాళ సాయంత్రమే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే రేపు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్కి ఆయన వెళ్ళబోతున్నారు. ఫ్లోర్ టెస్ట్లో విజయ్ని సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలందరూ కూడా సంతకాలు చేస్తారు. సో విజయ్ బల ప్రదర్శన రేపు జరగబోతుంది. కానీ ఇవాళ ప్రజల ఆశ, ప్రజలు ఇన్ని రోజులు ఆశించింది, ప్రజల తీర్పుని కూడా ఇవాళ అందరూ అంగీకరిస్తున్నారు. ప్రజలు ఇవాళ విజయ్ని సీఎంగా చూడబోతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయ్కి గవర్నర్ తరఫున వచ్చిన అడ్డంకులు కానీ, పార్టీల తరఫున వచ్చిన అడ్డంకులు కానీ ఇవన్నీ కూడా కావాలని సృష్టించారని మీరు భావిస్తున్నారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే విజయ్ని సీఎం కావాలని మీలో ఎంతమంది కోరుకున్నారు? విజయ్ని సీఎం కావాలని మీలో ఎంతమంది కోరుకున్నారో వారు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియపరచండి. Inside.